ఓం నమో రామదూతాయ. మనము ధనుర్మాస సందర్భంగా గోదాదేవి కథ గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనేటువంటి భక్తుడు ఉండేటువంటి వాడట. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని కూడా అందరి నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవము చిన్ని కృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యము శ్రీకృష్ణునికి పుష్పమాలని అర్పిస్తూ ఉండేటువంటి వాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరము ఆయన చిత్తము విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైనటువంటి ఆల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియ ఆల్వారు అంటే పెద్ద ఆల్వారు అనేటువంటి గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియ ఆల్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనబడింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదముగా భావించి ఆమెను పెంచుకుంటూ ఉన్నాడు విష్ణుచిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అనేటువంటి పేరుతో గారాభంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరు క్రమముగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుండి కృష్ణుడి లీలలను ఆడుతూ పాడుతూ పెరిగిందే. యుక్త వయస్సు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరచినా ఆ నల్లని వాడే కనిపిస్తూ ఉన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితురాళ్లంతా కూడా ఒకప్పటి గోపికలని తానుండేటువంటి విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించేటువంటి మాలలను ముందు తానే ధరించి తనలో శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఆ దృశ్యము ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనపడి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమే అని ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియజేశాడు. ఇలాంటి సంఘటనల్ని గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకున్నదట. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసినటువంటి కాత్యాయని వ్రతాన్ని తాను మొదలుపెట్టింది. ఈ వ్రతము చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించినటువంటి చాలా కఠినమైనటువంటి నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాలను మేలుకొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది. గోదా అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించేటువంటి తిరుప్పావై. ఇలా సాగుతున్నటువంటి గోదాదేవి ప్రేమకి ఆ కృష్ణుడు తలొగ్గక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తుని కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ శ్రీరంగనాథునిగా పిలిచినటువంటి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని తెలిపాడు. శ్రీరంగంలో ఉన్నటువంటి ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు శ్రీకృష్ణుడు.